అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక కూరగాయ గురించి. ఈరోజు మనము బీట్రూట్ గురించి తెలుసుకుందాం. బీట్రూట్ అంటే ఏమిటి? ఇది బీట్రూట్ అంటే మన అందరూ ఇష్టపూర్వకంగా తాలింపు రూపంలో చేసుకొని అనేది తింటాం. ఈ బీట్రూట్ని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనే అంశం గురించి, ఆయుర్వేదంలో దీని స్థానం ఏమిటి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు బీట్రూట్ అంటే ఏమిటి? బీట్రూట్ శాస్త్ర పేరు వచ్చి బెటావా వాల్ట్రా. అదే బీట్రూట్ అనేది ఆమ్రాంతియేసే కుటుంబానికి చెందినది. బీట్రూట్ని ఆయుర్వేదంలో రక్తవర్ధక కూర లేదా జీవశక్తి కూర అని కూడా పిలుస్తారు. శక్తివంతంగా ఉండేదానికి, రక్తహీనతను నివారించడానికి, మన శారీరక బలం కోసం మనం పూర్వీకులు దీనిని వాడేవాళ్ళు. ముఖ్యంగా బీట్రూట్ అనేది చెట్టుని మీరు చూసి ఉండరు. ఆ చెట్టుని నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. చాలామందికి తెలియదు బీట్రూట్ చెట్టు అనేది. ఇవి చూడండి, ఇవి బీట్రూట్ చెట్లు. ఈ బీట్రూట్ చెట్లని మనం ఆకుల్ని కానీ వీటిని మనం ఉపయోగించాం. ఇది భూమి లోపల పండేది వంటి గెడ్డ. ఈ గెడ్డని మనం ఉపయోగిస్తాం. ఇది బీట్రూట్ గెడ్డ. ఇది కూడా బీట్రూట్ మధ్యలో కనపడుతున్నాయి చూడు, పుచ్చులు వద్ద. వీటి విత్తనాలు తెచ్చి మేము నాటి పైరు చేస్తున్నాం. వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇది మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఇస్తుంది అనే విషయం. బీట్రూట్ని మనం తినేదాని వలన పిత్తం అనేది తగ్గుతుంది. ఈ బీట్రూట్ని మనం తినేదాని వలన మన వాతం అనేది సమతుల్యం అవుతుంది. మన రక్తం కూడా శుద్ధి అవుతుంది. బీట్రూట్లో ఉండే పోషకాలు ఏవి ఉంటాయి తెలిసిన? ఇనుము ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, నైట్రేట్స్ ఉంటుంది, ఫోలిక్ యాక్సైడ్ ఉంటుంది, అదేవిధంగా విటమిన్ బి కూడా ఉంటుంది. ఇటువంటి పోషక పదార్థాలన్నీ ఈ బీట్రూట్లో ఉండటం అనేది జరుగుతుంది. బీట్రూట్ తినేదాని వలన హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. మన రక్తం ఎర్రగా ఉండేదానికి కారణం ఏం చేసినా హిమోగ్లోబిన్ అనే పదార్థం మనలో ఉండేదాని వల్లనే మన రక్తం అనేది ఎర్రగా ఉంటుంది. అదేవిధంగా ఈ బీట్రూట్ని మనం తింటా వస్తే రక్తహీనత అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా బీపీ ఎక్కువ ఉండే వాళ్ళు తిన్నా కాడ బీపీ అనేది తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో మెరుగుపడుతుంది. మనకి బలహీనత అనేది రాదు. అదేవిధంగా మనకి అలసట అనేది కూడా తగ్గిపోతుంది. మనకి శక్తి కూడా పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది. మనకి మలబద్ధకం అనేది కూడా తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారము ఈ బీట్రూట్ తీసుకోవడం వలన మన కడుపు కూడా శుభ్రం కావడం అనేది జరుగుతుంది. మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది బీట్రూట్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మన చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. మెన అని బీట్రూట్ని మనం తినేదాని వలన మన మొహాన వచ్చేటువంటి మొటియాలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఈ బీట్రూట్ని మనం ఎందుకు ఎక్కువగా తింటామంటే మనకి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏకాగ్రత పెరగాలంటే బాగా చదువుకునే పిల్లకాయలు కానీ ఈ బీట్రూట్ని తింటా వస్తే వాళ్ళకి ఏకాగ్రత అనేది చదువు పైన బాగా మల్లుతుంది. నెక్స్ట్ వచ్చి మన ఆరోగ్యపరంగా చూసుకుంటే మన కాలేయం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. కాలే ప్రాబ్లం అనేది రాదు. అంటే ఒక లివర్ ప్రాబ్లం అనేది మనకి రాదు. మన శరీరంలో ఉండేటువంటి విషాలు కూడా బయటపడిపోతాయి. ఈ బీట్రూట్ జ్యూస్ను ఉదయం కానీ ఖాళీ కడుపున కానీ తీసుకుంటే చాలా మంచిది. వట్టిదే కూడా తీసుకోవచ్చు. లేదా ఒక క్యారెట్ ప్లస్ బీట్రూట్ ప్లస్ ఒక నిమ్మకాయ ప్లస్ నీరు వీటన్నిటిని మిక్స్ చేసి కూడా జ్యూస్ చేసుకొని వడకట్టి కానీ తాగితే ఇంకా చాలా మంచిది.
వీటన్నిటి చెప్పినటువన్నీ తాగితే మన ఆరోగ్యానికే చాలా మంచిది. ఈ బీట్రూట్ కూరను తక్కువ నూనె వేసుకొని తినాలి. ఈ బీట్రూట్ని ఎండపెట్టి కూడా చూర్ణం చేసి కూడా పొడి చేసి కూడా మనం వాడవచ్చును. షుగర్ ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ, కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు కానీ, తక్కువగా బీపీ ఉండేవాళ్ళు కానీ ఒక వైద్యుని సలహా తీసుకొని వాడాలి. మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే బీట్రూట్ తింటే రక్తం బలంగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. బలహీనంగా ఉండే పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి మన పూర్వీకులు అనేది తప్పకుండా ఇచ్చేవాళ్ళు ఈ బీట్రూట్ని. నెక్స్ట్ వచ్చి బీట్రూట్ అంటే మన రక్తానికి ప్రాణం, మన శరీరానికి శక్తి, మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. రోజు కొద్దిగా పచ్చి బీట్రూట్ని తింటే మనం వాడే మందులు అనేది అవసరం అనేది తగ్గుతాయి. ఈ విధంగా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కూరగాయ వచ్చి ఈ బీట్రూట్. ఇలాంటి కూరగాయలని మనం తింటా వస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాము, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యకరంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇటువంటి ఛానల్ను, ఇటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, రేపు మరొక ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఇట్లు మీ అడవి చెంచుల రోసయ్య. సరే.